ఒక సింగిల్ ప్రాంప్ట్‌తోనైతే నేను ఇది మొత్తం అయితే జనరేట్ చేశాను. మొత్తం ఇదంతా 3డీ సీన్ మొత్తము. ఒక సింపుల్ ప్రాంప్ట్ మేక్ మీ ఎ హోమ్ ఇన్ అన్ హట్ స్టైల్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్‌తోనైతే జనరేట్ చేశాను. ఎవరైతే ఇప్పుడు వీడియో ఎడిటర్స్ లేదా 3డీ ఆర్టిస్ట్ ఉంటారో ఇండీ గేమ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది ఈజీ. సో, ఇది మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసాము. సో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది ఎలా చేశాను, మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే డిస్కస్ చేశాను. మొత్తం ఫ్రీ. ఈడ పెయిడ్ కాదు. మొత్తం ఫ్రీగా ఎలా చేయాలి అని చెప్పేసి. ఇది క్లాడీతోని చేశాను కదా! మీ జెమినీ సిఎల్ఐతోని కూడా ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. మొత్తం పర్ఫెక్ట్ డీటెయిల్డ్ వీడియో ఉండబోతుంది. ఎండ్ దాకా చూడండి. ప్రతి ఒక్కటైతే సింప్లిఫైడ్ వేలో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేసుకుంటూ వెళ్తాను. ఎలా చేయాలి అని చెప్పేసి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే మనము ఈ గిట్‌హబ్ రిపాజిటరీ అయితే నేను కింద మెన్షన్ చేస్తాను. షౌట్ ఔట్ టు జాసిర్ ఎవరైతే ఈ రిపాజిటరీ క్రియేట్ చేశారో. గ్రేట్ బ్రో. నైస్ బ్రో. ఆహ్, సో, ఫస్ట్ అయితే మనము వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌తోనైతే సపోజ్ మీరు మ్యాక్ అయితే ఆహ్, ఆర్ ఆహ్, ఆహ్, సారీ మ్యాక్ అయితే ఆహ్, ఇదైతే టైప్ చేయండి. బ్రూ ఇన్‌స్టాల్ యూవీ అని చెప్పేసి. సపోజ్ నేను విండోస్ అయితే ఈ కమాండ్ అయితే కాపీ చేసి ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికైనైతే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా! ఇక్కడికైనా కాపీ చేసి పేస్ట్ చేయండి. చేసి ఎంటర్ కొట్టేసేయండి. సో, నేను ముందు నుంచే ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ అని చూపిస్తుంది. ఫస్ట్ అయితే ఇట్లా చూపించి, సో, మీకు ఇలానే ప్రాసెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, ఇక్కడ చూసారా? ద ప్రాసెస్ కెనాట్ బి యాక్సెస్ అనదర్ ప్రాసెస్. సో, ఇక్కడైతే నాకు ముందు నుంచే ఉంది కాబట్టి. అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఒకటైతే చూపిస్తుంది. ఒక పాత్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఆ పాత్ లొకేషన్‌ని కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. సో, ఇలా వస్తుంది మీకు. ఆ పాత్ లొకేషన్ పేస్ట్ చేయంగానే మీకు ఇలా వస్తుంది. సో, ఇలా వచ్చిన తర్వాత మీరు ఆ పాత్ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. సో, మీరు నార్మల్‌గా ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసినప్పుడు ఎప్పుడైనా మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి యూవీ అని టైప్ చేస్తే చాలు మీకు అక్కడ మొత్తం ఇన్ఫో అయితే వస్తుంది. చూసారా? ప్రతి ఒక్కటైతే వచ్చింది. సో, ఇదైతే మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది కదా! ఇది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది అనంటే ఆహ్, క్లాడీ డెస్క్‌టాప్ వర్షన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి మీరు. సో, క్లాడీ ఆహ్, క్లాడీ డౌన్‌లోడ్ డెస్క్‌టాప్ డౌన్‌లోడ్. సో, ఇక్కడ చూసారా? క్లాడీ డెస్క్‌టాప్ ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నా దగ్గర ఉంది కాబట్టి నేను డౌన్‌లోడ్ చేసి సింపుల్ ఈజీ ఎలా అయితే సెటప్ చేసామో ఏదైతే అప్లికేషన్‌ది సేమ్ అలానే ఉంటుంది. దాని తర్వాత బ్లెండర్‌ది కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. సపోజ్ మీ దగ్గర బ్లెండర్ లేకుండా ఇక్కడ పోయి ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉందా? దీని మీద క్లిక్ చేసినా అక్కడ క్లిక్ చేసినా కూడా ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా సింపుల్ ప్రాసెస్ అడుగుతుంది. యాక్సెప్ట్ కొట్టకుండా మీరు ఇన్‌స్టాల్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ నేను మ్యాక్ అయితే ఇక్కడ నేను మ్యాక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంది అనంటే క్లాడీ ఓపెన్ చేయండి. అది మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాని తర్వాత అయితే మీరు క్లాడీ అయితే ఓపెన్ చేయాలి. క్లాడీ ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! సో, లెట్ మీ జస్ట్ గివ్ ఇట్ ఫుల్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్ చేసాను. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ 3 లైన్స్. సో, దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫైల్, సెట్టింగ్స్, డెవలపర్ ఇట్లయితే మీకు ఇంటర్ఫేస్ రాదు. ఇక్కడ ఎడిట్ కాన్సెప్ట్ ఆర్ క్రియేట్ అని వస్తుంది. సో, అందులో మీరు ఎడిట్ కాన్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడైతే ఒకటి జేసన్ ఫైల్ అయితే క్రియేట్ అయ్యి వస్తుంది. సో, దాన్ని డబుల్ క్లిక్ చేసి మీ ఏదైతే ఎడిటర్ ఉంటదో దాంట్లో అయితే ఓపెన్ చేసుకోండి. సో, నాకు ఇదంతా ప్రాసెస్ ఎక్కడుంది అనంటే ఇదంతా ప్రాసెస్ అయితే వాళ్ళే మెన్షన్ చేశారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారా? ఇది మనమైతే ఎంసీపీ సర్వర్ సెటప్ అయితే అయిపోయింది. సారీ డౌన్‌లోడ్ ఇన్‌స్టాలేషన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలి. క్లాడీ డెస్క్‌టాప్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి మనం. సో, దాని గురించి అని చెప్పేసి వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అనంటే సపోజ్ మీరు ఈ పవర్ షెల్‌తోని లేదా కమాండ్ ప్రాంప్ట్‌తోని చేయకుండా మీరు వాళ్ళ వెబ్‌సైట్‌తోని చేయాలి అనంటే కూడా ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు వాళ్ళ వెబ్‌సైట్. ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ప్రతి ఒక్కటైతే మెన్షన్ చేశారు ఇక్కడ. సో, ఇదే వాళ్ళ వెబ్‌సైట్. ప్రతి ఒక్కటైతే మెన్షన్ చేశారు. సో, ఈ స్టెప్స్ కూడా ఫాలో అవ్వచ్చు మీరు కావాలంటే. అది అయిపోయిన తర్వాత మీరిక్కడ
ఇదంతా అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. జాస్తి దాని పైన అతను వీడియో కూడా చేసి పెట్టాడు. సో, అది కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు సెట్టింగ్స్, డెవలపర్స్ ఇదంతా వాళ్ళే మెన్షన్ చేశారు. నేను అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఎడిట్ కాన్ఫిగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక వీఎస్ కోడ్ మీ డిఫాల్ట్ ఎడిటర్ వీఎస్ కోడ్ అయితే వీఎస్ కోడ్ ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఎలా వస్తుంది అనంటే ప్లెయిన్‌గా వస్తుంది. సో, ఇలా అయితే మీకుంటుంది. ఫైల్ ఫస్ట్‌లో అయితే మీరేం చేయాలి అనంటే యాహ్! ఇదైతే కోడ్ ఉందా, ఇదైతే మొత్తం ఫుల్లీ కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసేసుకోండి మీరు. మొత్తం అదంతా కోడ్‌ని పేస్ట్ చేసుకొని సేవ్ చేసి క్లోజ్ చేసేయండి. సో, ఇక్కడైతే మీకు కాన్ఫిగ్ ఫైల్ అయితే మీకు ఇక్కడైతే కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలామంది ఏం చేస్తారు క్లాడీని క్లోజ్ చేయకుండా అలానే రన్ చేస్తారు బ్లెండర్స్‌ని. కానీ అది రన్ కాదు. ఎందుకంటే క్లాడీ మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేస్తే అప్పుడు మీకు బ్లెండర్‌తోని కనెక్ట్ అవుతుంది. సో, అందుకనే ఫస్ట్ అయితే క్లాడీని క్లోజ్ చేసి మళ్ళొకసారి ఓపెన్ చేయండి. సో, మీ ముందటనే నేను మొత్తం క్లాడీని క్లోజ్ చేస్తున్నాను. బ్లెండర్‌ని కూడా క్లోజ్ చేసేసి సో, లెట్ మీ జస్ట్ రీనేమ్ దిస్ ఆర్ట్ హౌస్. ఇక్కడైతే క్లాడీని అయితే ఓపెన్ చేసుకోండి. క్లాడీ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ న్యూ చాట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది కదా! ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బ్లెండర్ ఇక్కడ చూసారా? ఇవన్నీ ఎంసీపీ కాల్స్ మీరిచ్చిన అన్ని. దీనికి బ్లెండర్‌కి. ఓకే. సో, ఇక్కడైతే ఎంసీపీ కాల్స్ ఇచ్చాను కదా! నేను ఇదంతా కాల్స్ రాంగనే యాహ్! ఓకే. యాడ్ ఫ్రమ్ బ్లెండర్. సో, ఇది ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ థింగ్ చేయాల్సిందంటే ఇప్పుడు బ్లెండర్‌లో సెటప్ చేయాలి మనం. బ్లెండర్‌లో సెటప్ చేసేటప్పుడు బ్లెండర్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు కదా! ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీరు యాడ్ ఆన్ ఇక్కడుందా? జస్ట్ సెకండ్. ఇక్కడ యాడ్ ఆన్ డాట్ పీ వై అనే ఫైల్ ఉందా? యాహ్! ఈ ఫైల్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ అయితే ఫస్ట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. ఇక్కడ డౌన్‌లోడ్ రా ఫైల్. రా ఫైల్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఏదన్నా ఒక లొకేషన్‌లో అయితే సేవ్ చేసుకోండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి. సో, దాని తర్వాత మీరు బ్లెండర్ అయితే ఓపెన్ చేయాలి. సో, ఇక్కడ సపోజ్ మీరు ఫస్ట్ టైమ్ బ్లెండర్ యూజ్ చేసేవాళ్ళైతే ఇక్కడ మీకు ఇలా ఆప్షన్స్ వస్తుంది. సెటప్స్ స్టార్ట్ నౌ అని చెప్పేసి. సో, ఇక్కడ అదంతా స్టెప్సే ఫాలో అయిపోయి జనరల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో, ఏం టెన్షన్ పడకండి. ఈ మిడిల్ స్క్రోల్ ఉంది కదా! దీన్నైతే పట్టుకొని మీరు ఇట్లా డ్రాగ్ చేసి మీరు ఎన్వైర్న్‌మెంట్ ఇక్కడ సీన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు మొత్తం సీన్. సో, ఆహ్, అదయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు యాడ్ ఆన్ డాట్ పీవై ఫైల్ అయితే ఇన్‌స్టాల్ చేసాం కదా! అదైతే ఇక్కడ ప్రిఫరెన్సెస్‌లో పోయి ఇక్కడ యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ యాడ్ ఆన్స్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ మీద ఇన్‌స్టాల్ ఫ్రమ్ డిస్క్ అని ఉంటది. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే డౌన్‌లోడ్ చేశారో అక్కడైతే డౌన్‌లోడ్స్ ఉండేది. ఏదైతే ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌స్టాల్ ఫ్రమ్ డిస్క్. ఓకే. నేను ముందు నుంచే ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి అది ఇన్‌స్టాల్ అవుతలేదు. ఇదే బ్లెండర్ డాట్ ఎన్‌సీపీ అని వస్తుంది మీకు. సో, అది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరైతే టిక్ మార్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది డిఫాల్ట్‌గా అయితే ఆఫ్ అయితే వస్తుంది. ఆన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని సేవ్ చేస్తుండు. సో, అక్కడ టిక్ మార్క్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ బ్లెండర్ డాట్ ఎంసీపీ అని వస్తుంది. ఇది ఎలా వచ్చింది అని అంటే నేను ఇలా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుందా? దాన్ని పట్టి లాగండి ఇట్లా. లైక్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 కాలమ్స్ అయితే కనిపిస్తున్నాయి. 4 టాబ్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో బ్లెండర్ ఎంసీపీ మీద క్లిక్ చేసి కనెక్ట్ టు ఎంసీపీ సర్వర్ అని మీరైతే క్లిక్ చేయండి మీరు. ఓకే. సో, ఇక్కడ మీకైతే పోర్ట్ సెలెక్ట్ అయిపోతుంది. 9876 ఉందా? మీరు యూజ్ అసెట్స్ ఫ్రమ్ పాలీహెవెన్ మీద క్లిక్ చేయొచ్చు.
సపోజ్ ఇది కావాలి అంటే మీకు ఏపీఐకి యూజ్ చేయాల్సొస్తుంది. అసెట్స్ లేదా టెక్స్చర్స్ ఏమన్నా జనరేట్ చేయాలి అనంటే. సో, ఏదైతే ఫ్రీ ఉందో అదైతే యూజ్ చేసుకున్నాం మనం. సో, ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే మనం క్లౌడీ ఇది చూసాం గదా! సో, ఇవి 2 సైడ్ బై సైడ్ అయితే పెట్టుకొని మనం ఏదైనా ఒక అసెట్ అయితే క్రియేట్ చేపిద్దాం. హ్మ్. హ్మ్. లో పాలీ 10 టైమ్స్. క్రియేట్ మీ 10 టైమ్స్ ఆఫ్ లో పాలీ. సో, ఇక్కడ మీకు ఎలో అని అడుగుతుంది ఈ ప్రాసెస్ దగ్గర. నేను ముందు నుంచే చేశాను కాబట్టి ఎలో ఆల్వేస్ అని వస్తుంది. ఎలో వన్స్ అని వస్తుంది. ఎలో ఆల్వేస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పాపప్ అయితే వస్తున్నప్పుడు ఎలో ఆల్వేస్ మీద అయితే క్లిక్ చేయండి మీరు ఫస్ట్. సో, ఇక్కడైతే మనకైతే జనరేట్ అవ్వబోతుంది. యాహ్! 10 డేస్. ఓకే. 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 నేను రాంగ్ క్లిక్ చేశాను. ఐ థింక్ సో 10 డేస్ అండ్ 2 is కదా! ఐ షుడ్ హావ్ యాహ్! లెట్ మీ జస్ట్ రీరైట్ ద ప్రాంప్ట్. నేను చూసుకోలేదు. డిలీట్. లెట్ మీ జస్ట్ టేక్ a new chat. Create new 10 reels. Create me 10 trees of low poly. Create me 10 trees is low. సో, ఇది క్రియేట్ అయ్యేంత సేపట్ల కెన్ వి సెటప్ జెమినీ? ఇట్స్ పాసిబుల్. యాహ్! సో, ఇది క్రియేట్ అయ్యేంత సేపట్ల మనమైతే జెమినీ అయితే క్రియేట్ చేసుకుందాం. జెమినీ అయితే సెటప్ చేసుకుందాం. ఆహ్, ఐ థింక్ సో అది కరెక్ట్‌గా క్రియేట్ చేయలేదనుకుంటా. పిక్చర్స్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ లెట్ మీ జస్ట్ ట్రీస్ అయితే క్రియేట్ చేసింది. బట్ నాట్ థట్ అక్యురేట్. ఓకే. సో, ఇక్కడైతే మనం ఇంకో టాస్క్ అయితే ఇచ్చాం దీనికి. సో, ఇంకో టాస్క్ ఇచ్చేసి ఆహ్, సో, అదైతే తన పేరెంట్‌కైతే అటాచ్ చేసింది ఇక్కడైతే. యాహ్! సో, ఎవరికైతే బేసిక్ బ్లెండర్ వస్తుందో వాళ్ళైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లమ్ లేదు. సో, ఇందులో మీరు బెస్ట్ ఏంటి అంటే జెమినీ సీఎల్ఐకి దీనికి కంపారిజన్‌లో మనం ఇక్కడ క్లౌడీలో మనం ఇమేజ్ అప్‌లోడ్ చేసి కూడా దాంతోనైతే జనరేట్ చేపించుకోవచ్చు. సో, దిస్ టైప్ ఆఫ్ ఇమేజ్. సో, ఇలాంటి ఇమేజెస్ లేదా లో పాలీ ఇమేజెస్ ఉంటాయి కదా! సో, ఇలాంటి ఇమేజెస్ కూడా ఇచ్చి మనం జనరేట్ అయితే చేపించుకోవచ్చు. సో, సపోజ్ మీకు ప్రాంప్ట్ రాదు అనంటే క్లౌడీకి ఇచ్చి మీరు ప్రాంప్ట్ అయితే రాపిచ్చు. నాకు ఈ మీడియం నచ్చింది. సో, లెట్స్ డూ దిస్. నేను ప్రీవియస్ టైమ్‌లో కూడా ఇలానే చాట్‌జీపీటీకి ఇచ్చి అయితే నేను ప్రాంప్ట్ అయితే అడిగాను. కెన్ మే బి ఎనీ ప్రాంప్ట్ ఫర్ దిస్? సో, ఓకే. అర్థమైందనుకుంటా ఎలా చేయాలి అని చెప్పేసి. సో, ఐయామ్ జస్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను నేనైతే మీ ముందట. సో, ఇది అయ్యేంత సేపట్ల లెట్స్ సీ హౌ వి కెన్ కనెక్ట్ జెమినీ అని చెప్పేసి. సో, ఓకే. లెట్స్ హ్మ్. సీన్స్ అన్ని రిలేట్ చేసేసింది ప్రెజెంట్. ఓకే. యాహ్! జస్ట్ క్యాప్చర్ దట్. అప్ సో, ఇదైతే జెమినీ ఎంసీపీస్ ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో, ఇదైతే బ్లాగ్ పోస్ట్ అయితే గూగుల్ క్లౌడ్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో, దాన్నైతే
మీరు మొన్న చెన్నై సీఎల్ఐ వీడియో చూస్తుంటే అందులో నేను మెన్షన్ చేశాను. ఆహ్, ఎంసీపీస్ గురించి. సో, అందులో గూడా సేమ్ అదే పేజ్‌లో ఉంది మనకిదైతే. సో, ఏదైతే మనం పేజ్ అప్పుడు చూసాం గదా! సో, అందులోనే ఇదైతే మోడల్ కాంటాక్ట్స్ ప్రోటోకాల్ సర్వర్స్ మీదైతే ఒకటుంది. సో, ఇక్కడైతే మనము ఫస్ట్ అయితే ఆహ్, ఫస్ట్ మనం ఏవైతే డిపెండెన్సీస్ కావాలనుకుంటున్నామో అవైతే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఒకటైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం మనం. లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్. యాహ్! సో, ఫస్ట్ అయితే నేను క్లాడీలో ఒకటైతే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఆహ్, ఇట్స్ మార్నింగ్ 2 AM గైస్. అందుకని చాలా ఇబ్బంది పడొస్తుంది. ఓకే. దట్స్ నో వరీస్. సో, ఇదైతే ఫోల్డర్ అయితే నేను వీఎస్ కోడ్‌లో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే వాళ్ళు ప్రాసెస్ ఇచ్చారు కదా! డాట్ జెమినీ డాట్ జేసన్ అదే స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నాను. కానీ ఒక సెపరేట్ ఫోల్డర్ తీసుకొని ఫాలో అవుతున్నా. మనకొక ఫోల్డర్‌లో అన్నీ సేవ్ ఉండాలి అని చెప్పేసి. సో, ఇక్కడైతే న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డాట్ జెమినీ కొని. యాహ్! సో, నెక్స్ట్ వీడియోలో ఎవరికైతే వీఎస్ కోడ్ ఇంకా జెమినీ సీఎల్ఐ ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్తే దాని మీద కూడా ఒక వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ 2, 3 వీడియోస్ తర్వాత అదైతే వస్తుండొచ్చు. సో, దానికి కూడా స్టే ట్యూన్‌లో ఉండండి. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. సో, యాహ్! హూ వాంట్స్ బ్లాక్ బెల్ట్ బ్రో? ఐ డోంట్ నో. అదే. సో, వీఎస్ కోడ్‌లో అయితే మనం ఏదైతే చేస్తున్నాం కదా! సో, మనం ఫస్ట్ అయితే జెమినీ అనే డాట్ జెమినీ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆహ్, మనం సెట్టింగ్స్ స్టార్ట్ చేసానైతే ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇప్పటిదాకా చేసాం కదా! అక్కడ ఏదైతే ఎన్‌సిపి కనెక్ట్ చేయడానికి ఒక కోడ్ అయితే కాపీ చేసుకున్నాం కదా! సో, అదే కోడ్ అయితే మనం ఇక్కడైతే పేస్ట్ చేయాలన్నమాట. సో, లెట్ మీ జస్ట్ గో టు థట్. ఓకే. సో, ఇక్కడ ఏదైతే కోడ్ తీసుకున్నామో మనం ఆల్సో వన్ థింగ్ టు మెన్షన్ ఒక స్ట్రక్చర్ వేరే వెళ్తాయేమో బట్ అర్థం చేసుకోండి. సో, ఎవరైతే కర్సర్ కనెక్ట్ చేసాం అనుకుంటారో ఎన్‌సిపి సర్వర్స్ వాళ్ళకి కూడా ఇక్కడైతే ఇక్కడైతే ఇచ్చాడు. ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కర్సర్‌తోని. ఓకే. ఇక్కడైతే ఈ కోడ్‌నైతే కాపీ చేసుకొని ఇక్కడైతే మనం వీఎస్ కోడ్ ఏదైతే ఓపెన్ చేసామో అక్కడైతే పేస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసి సో, అప్పుడైతే మనకి ఇంటిగ్రేషన్ అయితే అయిపోయింది. ఎంసీపీ కోడ్ బ్లెండర్‌ది. సో, ఇప్పుడు మనం ఆహ్, ఎవరైతే ప్రీవియస్ స్టెప్స్ కావాలి. ఎవరైతే క్లాడీతోని చేయాలి క్లాడీతోని చేయొద్దనుకుంటారో జెమినీతోని చేయాలనుకుంటారో వాళ్ళైతే ఇవైతే స్టెప్స్ అయితే ఫాలో కావాలి. ఏదైతే మనం ఫస్ట్‌లో డిస్కస్ చేసామో పవర్ షెల్, యూవీ అండ్ ప్యాకేజ్, యూవీ అదే ఇన్‌స్టాల్ చేయాలి. ఎలా చేయాలి అని చెప్పేసి. ఇంకా బ్లెండర్‌లో మనకి యాడ్ ఆన్ డాట్ పీవై ఫైల్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. లాగిన్ అదైతే ప్రతి ఒక్క స్టెప్ అయితే ఫాలో కావాలి. సో, లెట్స్ సీ మన మోడల్ ఏడి దాకా వచ్చిందని చెప్పేసి. ఓహ్! టూ బ్యాడ్, టూ బ్యాడ్, టూ బ్యాడ్. చాలా దరిద్రంగా చేసింది ఇది. ఓకే. లెట్స్ రీడ్ దిస్. ద రెస్పాన్స్ ఆఫ్ ఎ క్లౌడ్ ఈస్ max length of your message continue to nudge Claude ఇలా కంటిన్యూ. ఓహ్! మాక్స్ లిమిట్ అయిందంట. అందుకని అది మళ్ళొకసారి అడిగింది. సో, ఇప్పుడే మనం చూసుకున్నాము. చాలామంది 3 డీ అసెట్స్ ఎలా అమ్ముకోవచ్చు ఇలా చేసి అని చెప్పేసి. సో, మనకి చాలా సైట్స్ ఉన్నాయి 3 డీ అసెట్స్ కోసం. మేజర్ సైట్స్ అయితే హిట్‌స్పాప్స్. ఇక్కడైతే చాలామందైతే బై అండ్ సెల్ చేస్తా ఉంటారు. వాళ్ళ 3 డీ అసెట్స్‌నైతే మీరు కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఈ 3 అసెట్స్‌నైతే ఇక్కడ మీరు అప్‌లోడ్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇదొక స్మాల్ బిజినెస్. స్మాల్ ఇన్‌కమ్ లాగా మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే. ఇక్కడ మీకు చాలా అసెట్స్ అయితే కనిపిస్తాయి. లో పాలీ అని చెప్పేసి. సో, లెట్ మీ సెర్చ్. సో, చూస్తున్నారు కదా! ఇలాంటివి ఏదైతే మనం కూడా చేస్తున్నాం కదా! సో, ఇక్కడ చూడండి ప్రైస్ పాయింట్ ఎంత పెట్టారు.
ఇలాంటి గేమ్స్‌లో చాలా యూజ్ అవుతాయి. సో, మీరు కూడా క్రియేట్ చేసి ఇక్కడైతే మీరు లిస్ట్ ఇయ్యొచ్చు మీది. ఆహ్, సో, ఇక్కడ చూసుకోండి ఎన్ని డాలర్స్ పెట్టాడో ఇతను. ఐ థింక్ సో ఇట్స్ పెయిడ్. నేను లాగిన్ చేయాల్సొస్తుంది. సో, లెట్ మీ జస్ట్ సింప్లీ లాగిన్. సో, ఐ థింక్ సో మీకు అర్థమై ఉండొచ్చు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో, ఇలాంటివి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఒకటేం కాదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. అందులో కూడా మీరు లిస్ట్ చేయొచ్చు. యాహ్! ఇక్కడ చూసుకోండి. ఇలాంటి కార్డ్స్ అయితే ఆహ్, బేసిక్‌గా క్యారీ చేస్తున్నారు అయితే. డాగ్స్ గాని, చాలా క్రియేట్ చేసి మీరు కూడా లిస్ట్ చేసుకోవచ్చు ఇలాంటివి. యూ కెన్ ఎర్న్ సమ్ ఆఫ్ మనీ ఫ్రమ్ బర్డ్స్. ఓకే. సో, అర్థమైందనుకుంటా ఇది. సో, లెట్స్ సీ హౌ వాస్ ద ప్రాసెస్. క్లారిటీ ఇట్స్ మాక్సిమం కన్వర్జేషన్. ఓకే. అంత డీటెయిల్‌గా అయితే జనరేట్ చేయలేదు. బట్ ఇట్స్ గ్రేట్. గుడ్. దాని కెపాసిటీ తగ్గట్టు అదైతే జనరేట్ చేసింది. యాహ్! మెటీరియల్స్ ఐ వాంట్ రెండర్ ఫుడ్. యాహ్! ఓకే. దట్స్ గుడ్. ఓకే. దట్స్ నాట్ టూ బ్యాడ్, నాట్ టూ గుడ్. ఓకే. ఆహ్, ఇప్పుడైతే మనము బూమ్ జస్ట్ జనరల్ 5 ఇప్పుడైతే మనం క్లాడీతోని చూసాం కదా! ఇప్పుడైతే మనం జెన్ ఎస్‌సీఎల్ అయితేనైతే చూసాం. ఓకే. ఆహ్, నా మాక్సిమం లిమిట్ కూడా అయిపోయింది దాంట్లో. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఎవరైతే క్లాడీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో వాళ్ళకి జనరేషన్స్ ఇంకా బెటర్ వస్తున్నాయంట. నేను ఇన్నాను. బట్ అది నిజమో కాదో తెలవది. బట్ చూసాను కూడా చాలా యూట్యూబర్స్ దగ్గర. జనరేషన్స్ అయితే వాళ్ళకి చాలా బెటర్ వస్తున్నాయి. ఈ ప్లాన్‌తోని కంపేర్ చేస్తే. సో, మీ దగ్గర ఉంటే యుటిలైజ్ చేసుకోండి అది కూడా. ఓకే. ఆహ్, సో, ఇప్పుడు జెమినీ ఎలా రన్ చేయాలి అంటే విండోస్ ఆర్ క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశారో ఇక్కడనే సీఎండీ అని క్లిక్ చేయండి ఇక్కడ. పైన క్లిక్ చేసి సీఎండీ అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీరు జెమినీ అని అయితే టైప్ చేయండి. జెమినీ ఈస్ నాట్ రికగ్నైజింగ్ ఇంటర్నల్ వన్. వాట్స్ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ బ్రో. ఇన్‌స్టాల్ అయ్యింది కదా! ఐ థింక్ సో అన్‌ఇన్‌స్టాల్ అయింది. యాహ్! జెమినీ డిలీట్ అయింది నా దగ్గరకెళ్ళి. యాహ్! ఓకే. లెట్ మీ జస్ట్ రీ-డౌన్లోడ్ ఇట్. I will fast forward this please. సో, యో గైస్ ఇక్కడైతే నాకు బేసిక్ నాకు కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చాయి. సో, జెమినీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా నాకు కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చాయి. సో, నేను అవన్నీ ఎర్రర్స్ అన్నీ తీసుకొని జెమినీనే అడిగాను. సో, ఏమేం ప్రాసెస్ చేయాలని చెప్పేసి. సో, అవైతే స్టెప్స్ అయితే చెప్పింది. జెమినీ ఇన్‌స్టాల్ చేసి గూగుల్ అథెంటికేషన్ లాగిన్ చేయమని చెప్పేసి. సో, అది చేస్తే నాకు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి యూజింగ్ వన్ ఎన్‌సిపి సర్వర్ నైస్. ఓకే. ఇక్కడ చేసిన తర్వాత సో, లెట్స్ నౌ క్రియేట్ సమ్ స్టఫ్. ఓకే. సో, ఇక్కడ యాహ్! బ్లెండర్ ఎంసిపి, కనెక్ట్ ఎంసిపి. సో, ఇక్కడ మనకు పోర్ట్ అయితే సెలెక్ట్ అయిపోయింది కదా! ఆహ్, బ్లెండర్ ఎంసిపి యాహ్! ఇక్కడ మనకి యూజింగ్ వన్ ఎంసిపి సర్వర్ అని చూపిస్తుంది. సో, స్లాష్ ఎంసిపి అని టైప్ చేసి ఓకే. ఇక్కడ మనకి చూస్తారు బ్లెండర్ రెడీ 17 టూల్స్, గెట్ సీన్ ఇన్ఫో, గెట్ ఆబ్జెక్ట్ ఇన్ఫో. లెట్స్ సెలెక్ట్ స్లాష్ గెట్ రైస్. చూసాం అదెలా క్రియేట్ చేస్తుందని చెప్పేసి. ఓకే. సో, నైస్ చూసారు గదా! జెమినై సేమ్ అందులో మనకి క్లాడీతోని ఎలా జనరేట్ అవుతుందో ఇందులో గూడా అంతే జనరేట్ అవుతుంది. ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి అంటే క్రియేట్ అండ్ సింపుల్ ట్రీస్ యూజింగ్ బేసిక్ బ్లెండర్ కమాండ్. సెర్చ్ ఫర్ టెండర్స్.
సో, చూసారు గదా! ఏమన్నా డౌటొస్తుంది, ఏదన్నా ఎర్రర్ ఒస్తుంది అంటే డైరెక్ట్ అది తీసుకుపోయి మీరు జెమినీ లేదా క్లౌడ్‌కి ఇస్తే అది మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చూస్తుంది. ఇగ అది గూడా ఒస్తలేదు లైక్ ఒస్తలేదు అనంటే మీకు అయినా ఎర్రర్ ఒస్తుంది అనంటే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, నెక్స్ట్ ఈ సండే అయితే మనం డెసిషన్ అయితే చేయబోతున్నాం. సో, అందులో అయితే ప్రతి ఒక్కటైతే సాల్వ్ చేద్దాం ఎలా చేయాలి అని జెప్పేసి. ఇక్కడ ఆల్వేస్ వన్స్ అని జెప్పేసి ఆల్వేస్ అలా అని జెప్పేసి. యాహ్! మనకి 10 రీస్ అయితే క్రియేట్ అయిపోయినాయి. 15 టీ జనరేషన్స్ రాండమ్‌గా అయితే జనరేట్ చేస్తుంది. చూసారు గదా! లెట్ మీ జస్ట్ ఆన్ రెండర్ వ్యూ. ఓకే. మెటీరియల్స్ ఐ థింక్ సో మెటీరియల్స్ ఎయలేదు. బట్ క్లౌడీ అయితే మెటీరియల్స్ ఏసింది మనకి. ఓకే. చూసారు గదా! ఎలా చేయాలి అని జెప్పేసి బ్లెండర్ ఎంసీటీస్ ఇంకా బ్లెండర్ ఎలా కనెక్ట్ చేయాలని జెప్పేసి. నెక్స్ట్ వీడియోలో అయితే ఏఐ న్యూస్ అయితే వస్తుంది. సో, దాని తర్వాత మనకి వీఎస్ కోడ్‌కి ఇంకా ఎంసీపీస్‌కి ఎలా కనెక్ట్ చేయాలి అని జెప్పేసి. సో, సారీ జెమినీ సీఎల్‌ఐ ఇంకా వీఎస్ కోడ్ ఎలా కనెక్ట్ చేయాలి అని జెప్పేసి. సో, లెట్స్ గెట్ ఇన్ లెట్స్ పుట్ ఔట్ బ్రో. సో, ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి. సో, ఎవరైతే మీ ఫ్రెండ్స్, క్రియేటర్స్ లేదా 3డీ ఆర్టిస్ట్ లేదా గేమ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. షేర్ చేయండి వాళ్ళకి కూడా. లెట్స్ గ్రో టుగెదర్. ఓకే. బై. పీస్ ఔట్.